అందరికీ నమస్కారం. నేను మీ వసంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు ధర్మచంద్ర అండి. నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు అన్యాయం జరిగింది అనేసి మీరు మా దగ్గరికి వచ్చారు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల మీకు జరిగిన అన్యాయం ఏంటి? ఇఫ్ ఇట్ ఈస్ గత ప్రభుత్వంలో 2020లో ఒక జీవోతో టు ప్రివెంట్ ద ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ కావచ్చు, గాంజా కావచ్చు, రెడ్ శాండిల్ కావచ్చు, ఇలా అక్రమ రవాణాలను ఆపడానికి స్టేట్ పోలీస్ హోమ్ డిపార్ట్మెంట్ సర్వీస్ 2 నుంచి జీవో ప్రకారము స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అని తీసుకోవడం జరిగింది. ఓకే. ఇట్ ఈస్ 2020 నుంచి 2022 వరకు చాలా కేసెస్ పట్టి ఎంతో కష్టపడ్డారు. ఓకే. ఎటువంటి ఊహించని రీతిలో 2022లో ఒక జీవోతో హోల్డ్ చేసేసారు. అంటే ఈ జీవో నెంబర్ ఏదో చెప్పారు? జీవో నెంబర్ RT4111. ఇప్పుడు ఆ జీవో ప్రజెంట్ ఉందంటే లేకుంటే తీసేసారు? ఆ జీవోని హోల్డ్ చేశారండి. హోల్డ్ చేశారు. ఆల్రెడీ ఆన్లైన్లో కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఇట్ ఈస్ ఆన్లైన్ గవర్నమెంట్ జీవోస్ వెబ్సైట్లోకి వెళ్తే ఆ జీవో ఉంటుంది. ఏ పర్పస్ మీద మిమ్మల్ని తీసుకున్నారు? ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్స్ ఏవైతే అక్రమ రవాణాలు జరుగుతుంటాయో వాటిని అడ్డుకట్ట వేయడానికి, దెన్ ఒక పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ పెంచడానికి దెన్ అప్పుడు తీసుకున్నారు. అవుట్ సోర్సింగ్ మోడలా లేకుంటే మామూలుగా రెగ్యులరా? అంటే మామూలు రెగ్యులర్ ప్రాసెస్లోనే తీసుకున్నారు. అంటే ఫిజికల్ ఫిట్నెస్ దెన్ మెంటల్ ఎబిలిటీ అన్నీ కండక్ట్ చేసి తీసుకున్నారు. ఎటువంటి నోటీస్ లేకుండా హోల్డ్ చేయడం అనేది చాలా బాధాకరం. వాళ్ళకి అందరూ ఏమనుకున్నారంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే అందరూ తెలిసిందే, ప్రభుత్వంతో ఉద్యోగం చేయడం అంటే ఒక గొప్ప వరం అది. సో ప్రభుత్వం ఏదో మంచి అవకాశం ఇచ్చింది, మంచిగా ఉంది, ఏదో jరుగుతుంది అని అనుకున్న టైంలో ఇట్ ఈజ్ అలా జరగడం అనేది చాలా బాధాకరం, జీర్ణించుకోలేని విషయం అది. వాళ్ళు కొంతమంది సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. 6-7 మంది సూసైడ్ చేసుకున్నారు. ఇట్ ఈజ్ ఒక ఉద్యోగం ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, సంథింగ్ వాళ్ళ ఇంట్లో కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తారు. ఇది ఎప్పుడైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఎప్పుడైతే సస్పెండ్ చేసి పక్కన పెట్టినారో వాళ్ళు కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. అసలు ఈ హోల్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఏం ఇన్ఫర్మేషన్ లేదండి. ఇట్ ఈస్ అడిగితే కూడా అడగనివ్వలేదు, అప్పట్లో కింద ఆయన దగ్గర పోనివ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ హయ్యర్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు మీరు అడిగే ఉంటారు కదా. ఆఫీసర్స్ని అడిగితే ఏమంటున్నారంటే దట్ ఈస్ గవర్నమెంట్ పాలసీ, మనం ఏం చేయలేము. సింపుల్ రీజన్ అది. నేను ఎంత ఫైట్ చేసిపోయినా దట్ ఈస్ గవర్నమెంట్ పాలసీ. అంటే మీకు ఉద్యోగాలకు తీసుకుంది వైసీపీ గవర్నమెంట్, మేము తీసేసింది కూడా వైసీపీ గవర్నమెంట్. దాంట్లో మా వాళ్ళకి అన్యాయం జరిగింది కూడా వైసీపీ గవర్నమెంట్లో. ఓకే. దాన్ని అడగడానికి వెళ్తే కూడా కింద ఉన్న వాళ్ళు పైదాకా పంపేయలేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అడిగింది కూడా లేదు, కలిసింది కూడా లేదు. కిందనే అంత కింద ఉన్న వాళ్ళే లేదు సార్ లేరు ఒక రీజను. ఇంకోటి తిరగకపోతే ఇక్కడికి వస్తే మీకు పని కాదు, మీ ఆఫీస్కి వెళ్ళండి అని ఒకరు. ఇంకొక దగ్గరికి వెళ్తే ఇక్కడ రావడం కాదు అక్కడికి వెళ్ళాలని వాళ్ళు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళందరి దగ్గర కలిసాం. ఎట్లా అంటే తిప్పించుకున్నారు బాగా, రొటేషన్ మీద రొటేషన్. ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు, 4th ఫ్లోరు, 3rd ఫ్లోర్, ఇట్లా. అర్థమైంది మీకు? సింపుల్ చెప్తున్నా. ఈ ఫ్లోర్ కాదు ఆ ఫ్లోర్ కాదు ఇంకో ఫ్లోరు, ఈ ఫ్లోర్ కాదు గ్రౌండ్ ఫ్లోరే. ఏ ఫ్లోర్ పోయినా దిస్ ఈజ్ గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ నుంచి వస్తే సీఎం గారు నోటి నుంచే రావాలంట. ఏదైనా కూడా ఇది ఉత్త పుణ్యానికి అయితే ఎవరో ఒకరు చేసేస్తారండి. గవర్నమెంట్ జీవో కదా, గవర్నమెంట్ జీవో అంటే సీఎం గారు అంగీకారం ఉండాలి. ఇప్పుడు మా వాళ్ళు ఏం తప్పు చేశారని నేను అడుగుతున్నా. ఆ గవర్నమెంట్లో కేసులు పట్టలేదా, లేకపోతే వాళ్ళు ఏమన్నా లిక్కర్ పట్టుకుని ఇంటికి ఎత్తుకుపోయి వాడుకున్నారా, లేకపోతే రెడ్ శాండిల్ వదిలినారా, గంజాయి వదిలినారా, ఇసుక వదిలినారా, లేదంటే చెక్ పోస్టులలో నిద్రపోయినారా, ఇంకేమన్నా చెడ్డ పనులు ఏమన్నా చేసినారా, అక్రమాలకు పాల్పడినారా? ఏం చేయలేదు. స్వచ్ఛందంగా అదేదో అంటారు చూడండి, నిజాయితీగా పనిచేసినందుకు మా వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ అది, గత ప్రభుత్వంలో గిఫ్ట్ అది చెప్పాలంటే. అన్యాయం, వాళ్ళు కడుపు కొట్టారండి నిజంగా చెప్పాలంటే. వాళ్ళ ఆవేదనని అటు కక్కలేక మింగలేక ఎవరికి చెప్పలేక యాజ్ ఎ స్టేట్ సెక్రటరీగా నాకు మా నాయకులు కొంతమంది వాళ్ళకి చెప్పుకుంటూ అంటారు, అంతేగాని వాళ్ళు బయట పోరు. అంత గౌరవం ఇస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కొన్ని నైతిక విలువలు నేర్పిస్తుంది, సమాజంలో అందరికీ డిసిప్లిన్ నేర్పిస్తుంది. మా వాళ్ళకి ఏమంటే నైతిక విలువలు నేర్పిస్తుంది. ఆ విలువలు నేర్పించింది కాబట్టి ఇంతవరకు కూడా అందరూ సైలెంట్గా ఉన్నారు. లేకపోతే వాళ్ళందరూ అప్పట్లోనే ప్రొటెస్టులు ఏవో చేసి ఉంటారు. అంటే మబ్బిచ్చారు అంతా. 2022 నుంచి ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం రాకముందు వరకు కూడా సరే జరుగుతుంది, చేస్తాము, సీఎం గారి చేతుల్లో ఉంది, సీఎం గారికి ఇంటిమేషన్ వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు, అందరూ కింద ఉన్న వాళ్ళంతా మ్యానిపులేట్ చేశారు, మొత్తం మైండ్ని డైవర్ట్ చేశారు. మా వాళ్ళు ఏమంటే, మా వాళ్ళకి నేను ఏం చెప్తాను, నాకు చెప్పింది నేను మా వాళ్ళకి చెప్తాను, జరుగుతుంది బాబు వెయిట్ చేయండి అమ్మా, అందరికి మంచి జరుగుతుంది నేను చెప్పి. ఎటువంటి న్యాయం జరగలేదు ఆ గవర్నమెంట్లో. అంటే యాక్చువల్లీ మిమ్మల్ని విధుల్లోకి తీసుకునేటప్పుడు ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా తీసుకున్నారనేసి కొంతమంది చెప్తున్నారు. అంటే నిజమేనది?
నిజమే అంటే ఇప్పుడు మీరు జియో ప్రకారమే తీసుకున్నారండి. జియోలో యాజ్ వెల్ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఎబిలిటీ కండక్ట్ చేశారు. అంతే. దెన్ ఎగ్జామ్స్ పెట్టారు. అన్ని రికార్డు ప్రకారమే కదా తీసుకుంటారు. ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ అంటే అప్పుడు మీరు లెక్క ఆలోచించండి. మా వాళ్ళైతే ఊరు అన్యాయంగా అయితే రాలేదు. ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరిని వచ్చి ఉండొచ్చేమో, కానీ మా వాళ్ళు అయితే అక్రమంగా వచ్చిన వాళ్ళు అయితే ఎవరు లేరు. అంటే ఈ ఉద్యోగాల్లో తీసుకునే వాళ్ళలో చాలా మంది అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మ్యాక్సిమం 70% వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులనే తీసుకున్నారు అనేసి టాక్ నడుస్తుంది. అంటే 70% అంటే అది ఎట్లుంటుంది అంటే, మంచి చేసేటప్పుడు మంచిగా ఉంటారు, చెడు చేసేటప్పుడు చెడుగా ఉంటారు. ఇప్పుడు చూసేవాళ్ళు ఏమనిపిస్తుంది అంటే, ప్రెజర్ అండి, వర్క్ ప్రెజర్. ఇట్ ఈస్ అప్పట్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కేర్ చేయలేదు. అప్పట్లో మా వాళ్ళు డైరెక్ట్ ఎస్పీకి రిపోర్ట్ చేసేది ఏదైనా కేసు పట్టినాం. సో అలా వాళ్ళ మాట విన్నప్పుడు వాళ్ళ మనిషి, వినలేదంటే వీడు వద్దు, వీడు ఇది అది అని వాళ్ళ మీద అలిగేషన్స్ లేపడం, ఇలా చాలా వరకు జరిగాయి. ఇట్ ఈస్ అలా ఏం లేదండి. అలా ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు. నేనైతే చూడలేదు కదా వాళ్ళు ఏ పార్టీ అని, నేను ఇంటికి పోయి చూడలేను కదా. వాళ్ళ మనసులో ఏముందో, ఎవరికి సపోర్ట్ చేస్తారో, ఎవరికి ఉమ్ము చేస్తారో తెలియదు. నేనైతే మాత్రం నా ఫిలాసఫీ ఒకటి ఉందండి. నేను అసోసియేషన్ స్టేట్ సెక్రటరీగా నేను చెప్తాను, యాజ్ ఏ డిపార్ట్మెంట్లో నాకంటూ కొన్ని నైతికలు నేర్పించింది. నేను ఏ పార్టీకి అతీతం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు గవర్నమెంట్తో వర్క్, ఒబే ద గవర్నమెంట్ లా, అంతే కదా. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి అవి ఒబే చేస్తాం అంతే. కొంతమంది మీ ఎలాగ ఎస్పీఓలు ఎవరైతే ఉన్నారో ఒక 3 నెలలు పనిచేయటం, తర్వాత 4 నెలలు పనిచేయటం, తర్వాత వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు. అంటే వైసీపీ నాయకులకు అనుకూలంగా వీళ్ళు పని చేయట్లేదు అనేసి తీసేశారు మమ్మల్ని అనేసి కొంతమంది ఎస్పీఓలు కొంతకాలం పనిచేసిన వాళ్ళు చాలామంది చెప్పారు. అంటే వాళ్ళు చెప్తారండి, ఇప్పుడు చూడు అక్రమ రవాణా ఆపుతారు, వాళ్ళ ఇంటి మందికి మనుషులు పంపించడము. ట్రాక్టర్ డ్రైవర్ ఉంటాడు ఎక్కడికో, ఎందుకు ఒక ట్రాక్టర్ డ్రైవర్ చెప్తున్నా, ఆ ట్రాక్టర్ డ్రైవరు ఇసుక అక్రమంగా తోలుకుపోతుంటాడు. ఇతను ఎప్పుడైతే ఆపుతాడో, నువ్వు నీ కథ చూస్తా, నీ అంత చూస్తా అని వాళ్ళ మీదకి ట్రాక్టర్ తీసుకుపోవడము, పైకి పోయి ఆపడము, ఇలా బెదిరింపులు చాలా వరకు చేశారు. అలా దానికి లొంగిన వాళ్ళు ఉంటారు. బెదిరింపులు సంథింగ్ ఉంటాయి కదా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఉంటాయి కదా. కొంతమంది లీవులు పెట్టుకుని వెళ్ళిపోతారు, మాకు వద్దురా స్వామి అనేసి లీవ్ పెట్టి వెళ్ళిపోతారు. కొంతమంది రెసిగ్నేషన్ ఇచ్చేశారు, మాకు అవసరం లేదని రెసిగ్నేషన్ ఇచ్చేశారు. ఇప్పుడు అన్నీ చేశారు. అంటే వీళ్ళు భయపడకుండా అయితే చాలా వరకు భయపడకుండానే చేశారు. భయపడి చేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు రెసిగ్నేషన్ ఇచ్చి లీవులు పెట్టి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు అన్యాయం పాలై వాళ్ళు కడుపు కొట్టడానికి కారణం ఏమంటే, ఆ చెక్ పోస్టులు హోల్డ్ చేసి ఈ అక్రమాలన్నీ జరిగినాయి. ఇప్పుడు అది జరిగినప్పుడు వీళ్ళు కేసులు పడతారు. కేసులు పట్టినప్పుడు ఏం చేస్తారు, ఎల్డబ్ల్యూలు పెడతారు, లైవ్ విట్నెస్ పెడతారు. లైవ్ విట్నెస్ పెట్టినప్పుడు ఏమంటే వాళ్ళు కోర్టుకు అటెండ్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ లేదు. దెన్ వాళ్ళ ఏరియాలో అప్పట్లో తన అని లేకుండా నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దీంట్లో. వాళ్ళకి సూటుపోటు మాటలు. ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు నడిచి వెళ్తుంటే కొంతమంది, వచ్చాడు బా పెద్ద ఎస్పీ వచ్చినాడు, సూపరింటెండెంట్ జిల్లా ఎస్పీ వచ్చినాడు బా, అప్పుడు నిజాయితీగా పనిచేసినాడు ఈయన పెద్ద ఇదిలాగా అని ఒకడు. వాడు కుటుంబ పోషణ సరిపోక ఏడన్నా పోయి ఉద్యోగం చేస్తుంటే, అనంతపురంలో ఒక అబ్బాయి నాగార్జున అని ఒక అబ్బాయి ఉన్నాడు, కరెంటు డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు. దొబ్బా ఎస్పీ పోల్ ఎక్కినాడని ఒకడు మాట్లాడు. చూడండి సూటుపోటు మాటలు. అంటే వాళ్ళు కుమ్మని ఉండరు. ఏమంటే నిజాయితీగా పనిచేసిన ఇట్టే సూటుపోటు మాటలు వస్తూనే ఉంటాయి. అలా ఆ అబ్బాయికి దెన్ చాలామంది జరిగాయి ఇట్లా. దెన్ సందీప్ అని ఒక పిల్లోడు కార్వేట్ నగరం చనిపోయాడు, సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అప్పుల బాధ భరించలేక చనిపోయాడు. అంటే దీనికంతటి కారణం ఏదైంటుంది చెప్పండి? వాళ్ళు తీసుకున్న నిర్ణయమే కదా, నిజాయితీకి పనిచేయటమే కదా. నిజాయితీకి పనిచేసినారు, వాళ్ళ నిర్ణయమే కదా, ఆ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయమే దీనంటికి కూడా కారణం నేను చెప్తా. ఓకే, ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇప్పటికీ కుటుంబ సభ్యులతో బాగా ఆహ్లాదంగా ఉండుంటారు వాళ్ళు. ఈరోజు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ గతి పట్టింది వాళ్ళకి, నిజం చెప్పాలి. అయితే ఇప్పుడు మీ ఏదైతే మీ సమస్య ఉందో అది ప్రస్తుతానికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా మీరు? తీసుకెళ్ళానండి. ఓకే, ఎవరైనా కలిసారు? అందరినీ కలిసాను. కలవని వ్యక్తి అంటూ లేరు. రాజకీయ నాయకులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా కలిసిన. సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిసినాను, నారా లోకేష్ గారిని కలిసినాను, హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసినాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసినాను, ఎక్సైజ్ మినిస్టర్ మన కొల్లు రవీంద్ర గారిని కలిసినాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ వీళ్ళందరినీ కలుస్తూనే ఉన్నా. మరి వాళ్ళ నుంచి మీకు ఎలాంటి హామీ రాలేదా? వాళ్ళందరి నుంచి అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక హామీ ఇచ్చారు. ఓకే, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ఇది. అంటే ఇచ్చారు చూడండి, దీంట్లో మెన్షన్ చేసి ఏముందండి, ప్లీజ్ ఫైండ్ ఎన్క్లోజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సివిల్ అసోసియేషన్ అప్రోచ్ టు డిప్యూటీ సీఎం. ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు టేక్ నెసెసరీ యాక్షన్
ఆన్ దిస్ రికార్డ్ ఇచ్చాడు, యాక్షన్ తీసుకోండి దీని మీద అని ఇచ్చాడు. ఇప్పుడు 2024 10th 10వ నెల 22వ తేదీ ఇచ్చాడు. ప్లీజ్ దీనికి ఎటువంటి స్పందన లేదు. అంటే ఎందుకు స్పందన రావడం లేదనేది ఇంతవరకు గమనార్హంగా ఉంది అదంతా. అంటే నాకు తెలిసి అయితే ఈ ఎస్పీఓలో వచ్చేసరికి చాలా వరకు వైసీపీఓలో ఉన్నారు కాబట్టి స్పందించట్లేదేమో అనుకుంటున్నాను. వైసీపీ వాళ్ళంటే ఇప్పుడు వైసీపీ అంటే యాక్చువల్లీ మీ ఎస్పీఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్స్ లేవు. ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఫిజికల్ టెస్ట్, మెంటల్ టెస్ట్ సంథింగ్ చేశారు. అసలు అవి కూడా జరగలేదు. కొన్ని ఏరియాలో అయితే అవి కూడా జరగలేదు. ఇది వైసీపీ కూడా వీడికి ఎస్పీఓ ఇచ్చేసేయండి, ఓకే వీడి దగ్గర పైసలు ఉన్నాయా, ఓకే 1 లక్ష రూపాయలు ఇస్తావా, ఎస్పీఓ జాబ్ ఇచ్చేసి ఈ రకంగా నాకు తెలిసి చాలా మందికి తీసుకున్నారు అలా. సో అందువల్లే ఇది హోల్లో పెట్టారనేసి అనుకుంటే అలా అన్యాయంగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చండి, చెప్పలేం. అన్యాయంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. నా పరంగా చెప్తానంటే నేను యాజ్ యూజువల్ ఓపెన్ నేను చెప్తున్నాను, యాజ్ సర్టిఫైడ్గా నేను చెప్తున్నాను నిజాయితీగా. మా వాళ్ళు 1000 మెంబర్స్ నిజాయితీగా ఉన్నారు. మిగతా వాళ్ళు ఎట్లా వచ్చినారో ఇఫ్ ఇట్ ఈస్ నాకు తెలియదు. నా దగ్గర ఉన్న 1000 మంది అయితే కంట్రోల్లోనే ఉన్నారు. వాళ్ళు కరెక్ట్గానే వచ్చారు, రీజన్గానే వచ్చారు, నిజాయితీగానే పనిచేసినారు, నిజాయితీగానే అవమానాలు భరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆవేదన నాకు చెప్తున్నారు. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు సీఎం గారు కూడా హామీ ఇచ్చారు. మీరు చూసినట్టయితే స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, నేను అందరి వాడిని, మీ అందరి వాడిని మీకు అండగా ఉంటా ఇచ్చారు. అంటే అండగా ఉంటా అని ఇచ్చారు, న్యాయం చేస్తానని ఇచ్చారు కాబట్టి ఇట్ ఈస్ నా దగ్గర ఉన్న 12-13 వేల మంది ఉంటారు ఓటర్స్. ఇట్ ఈస్ నా దగ్గర చెప్తున్నాను, వాళ్ళందరికీ మా హామీ ఇచ్చారు కాబట్టి మా వాళ్ళందరినీ ఇచ్చేసి సంథింగ్ సపోర్ట్ చేయించాం, గవర్నమెంట్కి సపోర్ట్ చేయించి న్యాయం చేయించాం. నిజం గెలవాలి, నిజం రావాలి, మన న్యాయం మనకు జరుగుతుంది అని అందరికీ మొబిలైజ్ చేసి చేయించాం. ఓకే సరే, ఈ ఎస్పీఓల జాబ్లో మీరు ఎలాంటి క్రిటికల్ పొజిషన్ ఎదుర్కొన్నారు? అంటే నాకు తెలిసి అయితే ఇప్పుడు అక్రమ రవాణా చేసేటప్పుడు దాడులు కానీ, మీ మీద జరిగిన దాడులు కానీ ఇలాంటివి ఏమన్నా? అంటే దాడులు అంటే ఇఫ్ ఇట్ ఈస్ దాడులు అంటే చాలా రోజు జరుగుతాయి. టిప్పర్లు పైకి ఎత్తుకొని వచ్చేయడము, అక్రమంగా వచ్చేటప్పుడు టిప్పర్ రోడ్ పైకి ఎత్తుకొచ్చేస్తాడు. ఆపు అంటాం, ఆపయ్యా అంటాం, గౌరవంగానే ఆపమంటాం. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చే ఫాస్ట్లో పైకి వచ్చేస్తారు, దిగి కొట్టడానికి కూడా చేతులు మారినారు. అట్లాంటివి కూడా జరిగినాయి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు బట్టి వాళ్ళు చేసినారు. అప్పట్లో వాళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బట్టి చేశారు. కొట్టేదానికి చేయమారినారు, తిట్టారు, వల్గర్ లాంగ్వేజ్ అన్నీ వస్తాయి. కానీ అందరూ కూడా వాళ్ళ ఉన్న విలువలు తెలుస్తాయి కదా. కొంతమంది విలువ లేనోడు 100 మాట్లాడతాడు, డిసిప్లిన్ లేనోడు 100 తిడతాడు. వాళ్ళకున్న ఏముండదు. మనకి ఎంతసేపు అక్రమం చేయాలా, అక్రమం సంపాదించాలన్నోడు తిడతాడు. అవన్నీ భరించి కూడా వాళ్ళని బయట చేసి కేసులు కట్టించారు. ఎల్డబ్ల్యూలు కూడా ఉన్నారు మా వాళ్ళు. అదేవిధంగా మీరు మీ ఎస్పీఓలు ఎవరైతే ఉన్నారో కరోనా టైంలో మీరు చేసిన సేవ ఎలాంటిది? కరోనా సేవలు అంటే ప్రాణాలకు తెగించి కాపాడారండి. ఈరోజు ఓపెన్గా ఈ ఏపీ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను, అందరూ చూస్తున్నారని చూస్తారు కూడా దీన్ని. ఏపీ ప్రజలందరికీ చెప్పడం ఏమంటే, బార్డర్ చెక్ పోస్టులలో ఈ పాస్ అనేది కూడా పెట్టారు. అప్పుడు పెట్టారు. వెహికల్స్ ఏది రావాలన్నా గవర్నమెంట్ అప్రూవల్తో కలెక్టరేట్ కానీ ఎస్పీ కానీ పర్మిషన్స్ ఇస్తేనే వచ్చేవాళ్ళు. ఆ పాసులు ఉంటే, పక్కా రికార్డు ఉంటేనే మా వాళ్ళందరూ అలో చేశారు. ఇఫ్ ఇట్ ఈస్ అప్పుడు కానీ మా వాళ్ళు అక్రమాలకు పాల్పడి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారు కదా, కరోనా వచ్చి చనిపోయారు కదా, చూసుంటారు కదా మీరు కూడా, ఎంతమంది చనిపోయారు. దానికి డబుల్గా చనిపోయి ఉంటారు. అంటే 50% చనిపోయి ఉంటారు. ఇప్పుడు ఆ 50% ప్రాణాలను కాపాడింది రాష్ట్రంలోని 100% స్ట్రెంత్లో 50%. అంటే మిగతా వాళ్ళు బయట అక్కడ ఇక్కడ ఉన్నారు కదా, బెంగళూరు ఇట్లంతా వెళ్ళి బయట ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 50% స్ట్రెంత్ని కాపాడింది మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్. అప్పుడు బార్డర్ చెక్ పోస్ట్ పోలీస్ డిపార్ట్మెంటే 100% చెప్పాలంటే. మెడికల్ డిపార్ట్మెంట్ కాపాడింది ఎవరిని, మా కరోనా వైద్యపరంగా చేశారు. దెన్ సెక్యూరిటీ పరంగా వాళ్ళని రక్షణ కల్పించింది. కంటికి రెప్పలా ఉండే వాళ్ళని కాపాడింది వచ్చి ఒక పోలీస్ శాఖ. అందులో మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ముఖ్య భాగం. రాత్రి పోగలు ఇప్పుడు వాళ్ళు ఏమైందండి చెప్పండి, చేయకూడదు నాకు ఉద్యోగం అవసరం, జీతం వస్తే చాలా అనుకున్న వాళ్ళైతే కళ్ళు మూసుకొని పనుకుంటారు అంతే. పోయేవాడు పోతాడు, వీళ్ళకేమి, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా వస్తుంది, నష్టం వస్తుందా, వీళ్ళకి ఏమన్నా కరోనా అటాక్ అవుతుందా, వాళ్ళు కారులో పోతుంటారు. ఆ రోజు కట్టుదిట్టంగా ఆ చెక్ పోస్టులు హోల్డ్ చేసి మూసేసి క్లోజ్ చేసి అందరిని చెక్ చేసి ఈ పాస్ ఉన్న వాళ్ళు పంపించారు, రికార్డుగా చేశారు. కాబట్టి ఈరోజు ఇంతమంది కూడా ప్రాణాలతో ఉన్నారు. అది రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి, అలాగే ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా కరోనా టైంలో మీ ఎస్పీ వాళ్ళకి ఎవరికైనా కరోనా రావడం కానీ, వాళ్ళు చనిపోవటం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయండి? కరోనా వస్తుందండి, ఎందుకు రాదు, పోతారు.
మా వాళ్ళు ఎట్లంటే చాలా సిన్సియారిటీ చూపిస్తారు. ఎస్. అంటే తినే దాంట్లో కూడా అంత చూపించారు. మళ్ళీ తిండి కూడా పక్కన పెట్టి ఉద్యోగం చేసినారు. ఇఫ్ ఇట్ పోతారు, చెక్ చేస్తారు, అంతా మనదే, మనం ప్రజల కోసమే చేస్తాం, దేవుడే మనకున్నాడనే ఒక థాట్తో చాలామంది వాళ్ళ సేఫ్టీ వాళ్ళు పాటిస్తారు. ఇప్పుడు గ్లౌజులు ఇచ్చినారా, లేకపోతే మాస్కులు ఇచ్చినారా, ఏమి ఇచ్చినారు? అప్పుడు ఏమి ఇచ్చినారు చెప్పండి, వాస్తవం చెప్పండి. కరోనా ఏమి ఇచ్చినారు? అదే అలాంటివి అడిగారు అనేసి దళిత డాక్టర్ సుబ్రహ్మణ్యం ఆయన డాక్టర్ సుధాకర్ గారిని ఇది చేశారు. చెప్తున్నా జరిగింది. అట్లా ఆ భయంతో ఎవరు అడగలేదు. ఇప్పుడు మా వాళ్ళు కూడా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని కొనుక్కున్నారు, సొంత ఖర్చులతో వచ్చినారు. తిండి కూడా సరిగ్గా పెట్టిన వాళ్ళు లేరు. కొన్ని సేవా సంస్థలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో అప్పుడు ఇచ్చారు, డిస్ట్రిబ్యూషన్ చేశారు ఫుడ్స్. అట్లా ఫుడ్ పెడితే తినే పరిస్థితి మా వాళ్ళది అప్పట్లోనే. అదేవిధంగా చూసుకుంటే అక్రమ మద్యంలో ఎస్పీఓలు ఉక్కు పాదం మోపారు అనేసి వార్తలు అయితే అప్పట్లో చాలా వైరల్గా మారాయి. ఉక్కుపాదం మోపారండి, చెప్తున్నా కదా. నెంబర్ ఆఫ్ బాటిల్స్, నెంబర్ ఆఫ్ కేసెస్, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్. లిక్కర్లో ప్రధాన పాత్ర ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. అంత లిక్కర్ జరిగింది ఆంధ్రాలోనే, అంత అక్రమం జరిగింది ఏడే. అది ప్రభుత్వ హస్తంతో జరిగిందో, ప్రభుత్వ హస్తంతో లేకుండా జరిగిందో, ప్రలోభాలు ఏం జరిగినాయో తెలియదు. కానీ చాలా వరకు అక్రమ రవాణా, అక్రమ మాఫియా చేసి ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఎంత లిక్కర్ పట్టినారనేది మీరు 2020 నుంచి 22 వరకు మీరు చూడొచ్చు. 2020 నుంచి 22 వరకు కేసెస్ పట్టారు కదా. ఆ లిక్కర్ ఎంత పట్టారు, ఉక్కుపాదం మోపినారు మా వాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఈ నాటుసారా కావచ్చు, లిక్కర్ కావచ్చు, వీటన్నిటిలో కూడా. లిక్కర్ అయితే ఏదైతే ఉందో అది అసలు ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు పట్టి స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేసినంత వరకే మన బాధ్యత. ఓకే. స్టేషన్ నుంచి అది ఎక్కడ పోతుంది అనేసి అది గవర్నమెంట్ డెసిషన్ ఉంటుంది. అది ఎక్కడ పోతుందో మీకు తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు పట్టి ముద్దాయిలు హ్యాండ్ ఓవర్ చేసేంత వరకే మన బాధ్యత. స్టేషన్కి వెళ్ళిన తర్వాత అది గవర్నమెంట్కి పోవాలి. గవర్నమెంట్కి పోయినాక వాళ్ళ డెసిషన్ ఎట్లుంటుందో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అదేవిధంగా అక్రమ బియ్యం విషయంలో కూడా మీరు చాలా సిన్సియర్గా పనిచేశారనేసి చెప్తుంటారు. దీని గురించి ఏమంటారు? అది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్, పీడిఎఫ్ రైస్ అంటారు వాటి. పీడిఎఫ్ రైస్ అది రేషన్ బియ్యం, ఏదైతే నిత్యావసర సరుకులు గవర్నమెంట్ అందిస్తుందో జనాలకి, దానిని ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటారు. అంటే ఎవరికి తెలియకుండా ఇది ఒక మాఫియా ఉంది. మళ్ళీ ఈ లిక్కర్ మాఫియా కాకుండా ఈ రైస్ మాఫియా ఉంది. మళ్ళీ ఈ రైస్ మాఫియా ఏం చేస్తారంటే బియ్యం తీసుకుంటారు ఒక్కొక్కరి దగ్గర నుంచి. ఇప్పుడు ఇది ఒక ఏరియా ఉంటుందండి, ఒక్కొక్క ముద్ద తీసుకుంటాం. ఇది ఎంత ఒక ఏరియా అనుకోండి, దాంట్లో అంతా పబ్లిక్ ఉంటారు. ఒక్కొక్కరింటికి ఒక్కొక్క ముద్ద అన్నం తీసుకుంటే 10,000 మంది తీసుకుంటే ఎంత అవుతుంది? 10,000 ముద్దలు అవుతుంది. పెద్ద ఇదే అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఏముందంటే కేజీ 2 రూపాయలకు బియ్యానికి కొంటారు ప్రజలు. ఓకేనా? దళారులు వచ్చేసరికి వాళ్ళ దగ్గర నుంచి 10 రూపీస్కి తీసుకుంటున్నారు. తీసుకుని ఏం చేస్తాడు, తను ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు. జనంకి ఏం తెలియదు కదా. జనం ఏమంటే చెప్తున్నా, జనాలు వాళ్ళ నిత్యావసరాల కోసం, వాళ్ళ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రజలకి, అవునా కదా. తిండి తినకపోయినా పర్లేదు, మనకు మన ఇంట్లో మన ఆరోగ్యంగా ఉండాలి, మన బిడ్డల్ని బాగా చదివించుకోవాలని తిండి తినకుండా కూడా బియ్యాన్ని కూడా ఇచ్చేస్తారు. అదేవిధంగా వచ్చేసరికి ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటున్నారనేసి చాలా మంది ఎస్పీఓల మీద దాడులు కూడా జరిగాయి అనేసి తెలుస్తుంది. దాడులు జరిగాయండి. ఇక్కడ అనంతపురము, ఇటు కదిరి ఇటు సైడ్ అయితే ఒక ట్రాక్టర్తో ఎక్కిచ్చేసినారు కూడా. ఓకే. నైట్లో చనిపోయాడు అతను, ట్రాక్టర్ గుద్ది చనిపోయాడు నైట్లోనే. అయ్యో. అంటే యూనిఫామ్లోనే చనిపోయాడు అతను. ఓకే. ఇవన్నీ జరగడానికి కారణం ఏమంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. ఓకే. చేతకానాలు చేసినారండి. ఇప్పుడు మా వాళ్ళని చేతకానాలు చేసినట్టే కదా. అంతే కదా. వాళ్ళకి అంత పవర్స్ ఇచ్చి అంత ఎన్ఫోర్స్మెంట్ చేయించుకొని సడన్గా ఒక జీవోతో హోల్డ్ చేస్తే చేతకానాలు చేసినట్టే కదా. అంటే యాక్చువల్గా వచ్చేసరికి మిమ్మల్ని హోల్లో పెట్టడానికి కారణం మీ యొక్క నిజాయితీ. మీరు ఎంతగా అయితే నిజాయితీకి పనిచేశారో, ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో అక్రమ రవాణాలు చేయటం కానీ అక్రమంగా సంపాదించుకునే వాళ్ళకి చాలా వరకు ఇబ్బందికరంగా మారారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని హోల్లో పెట్టారనేసి చాలా వార్తలు అయితే వచ్చాయి. దీని గురించి ఏమంటారు? అవును, మా వాళ్ళని హోల్డ్లో పెట్టడానికి ముఖ్యమైన కారణం వచ్చి ఇదే. వాళ్ళ నిజాయితీనే వాళ్ళకి పెద్ద కత్తి వెనక నుంచి ఎన్నుపోటు అయిపోయింది. నిజం చెప్పాను, వాళ్ళ నిజాయితీనే. వాళ్ళు ఆ రోజు అక్రమాలు చేస్తుంటే ఈరోజు ఈ దుస్థితి పట్టుండదు వాళ్ళకి. మా వాళ్ళందరికీ దుస్థితి పట్టుండదు. దర్జాగా వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళుంటారు. మామూలుగా డ్యూటీలు చేసుకుంటా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసి వాళ్ళ అక్రమాలను అడ్డుకట్ట వేయడం 2 తప్పులు చేశారు మా వాళ్ళు. నిజం చెప్పాలంటే ఒకటేమంటే అక్రమాలను అడ్డుకట్ట వేయడం మొదటి తప్పు. తప్పుగా వాళ్ళకి అనిపించుండొచ్చు. మీకు అనిపించిందా తప్పుగా? అయితే ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళకి అనిపించుండొచ్చు, చెప్తున్నా. వాళ్ళ దృష్టిలో 2 తప్పులు. వాళ్ళు అనుకునేది ఏమంటే, ఒకటి నిజాయితీగా ఉండడం, రెండోది అక్రమాలకు అడ్డుకట్ట వేయడం. లేకుండా ఈ 2 నిజాయితీ లేకుండా అవినీతి పాలైపోయింటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వీళ్ళు మనసు చంపుకొని ఉద్యోగం చేసి ఉంటారు. ఇది జరుగు ఉండదు. వీళ్ళకి అట్లా చేయలేకే
అనిజాయితీగా వర్క్ చేసి ఇంత పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే టోటల్గా ఎంతకాలం మీరు ఈ ఉద్యోగంలో ఉన్నారండి? మా వాళ్ళు 2022లో ఇది చేశారు, రిక్రూట్మెంట్ 2022లో హోల్డ్ చేశారు. అంటే ఎటువంటి నోటీస్ లేదు, రావాల్సిన బెనిఫిట్స్ ఎన్నో ఇవ్వాలి. 1 or 2 year 2 years 3 months ఇఫ్ ఇట్ ఈస్. అంటే ఎంత కష్టం చేసినారనేది ప్రభుత్వం గుర్తించలేదు. కష్టాన్ని గుర్తించుంటే ఎవరికి మానవత్వం ఉండేవాళ్ళు ఎవరు ఇట్లాంటి పని చేయరు. అంటే యాక్చువల్లీ బయట టాక్ ఏంటంటే వాళ్ళు అక్రమ రవాణాలు చేసుకోవటానికే మిమ్మల్ని వారధులుగా వాడుకుందాం అనేసి వాళ్ళు తీసుకున్న ఉద్దేశం ఏదైనా కానీ దానికి ఎగ్నిస్ట్గా మీరు బిహేవ్ చేశారు, అందువల్ల మిమ్మల్ని హోల్లో పెట్టారంట. అవును, ఇప్పుడు మంచి పని జరిగేటప్పుడు ఆపాల్సిన అవసరం ఏముంది చెప్పండి? గవర్నమెంట్ డబ్బులు లేదా? మా వాళ్ళు ఎన్ని వేల కోట్లు మద్యం పట్టినారు తెలుసు, మద్యం కానీ ఇసుక కానీ కొన్ని వేల కోట్లు గవర్నమెంట్కి ఫండ్ ఇచ్చారు అక్రమ రవాణాను ఆపి. అదంతా ఫండే కదా, అవంతా ఇవే ఫండ్గా చేస్తారు కదా, మళ్ళీ అంతా సేలింగ్ రీసేలింగ్ అంతా ఇది చేస్తారు కదా. ఎస్పీఓలు ఉన్నప్పుడు ఈ అక్రమ మద్యం కానీ ఇప్పుడు మనం పేపర్లో రోజు చూస్తూనే ఉంటాం అనమాట. పేపర్లో రావడం మద్యం పట్టుకున్నారు, బియ్యం పట్టుకున్నారు, ఇసుక బండ్లు పట్టుకున్నారు, ఇలా రోజుకి ఏదో ఒక వార్త అయితే ఎస్పీఓల తరపు నుంచి న్యూస్ పేపర్లో వచ్చేది. కానీ ఈ ఎస్పీఓలు తీసేసిన తర్వాత అలాంటి వార్త ఇంతవరకు ఒక్కటి కూడా రావట్లేదు అనేసి అంటున్నారు. ఎందుకు రావట్లా అంటే హోల్డ్ చేసిన తర్వాత ఏమైందంటే ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడ చేస్తారు? ఎవరున్నారు ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి? ఎవరు లేరు కదా, చెక్ పోస్టులు లేవు, ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి ఎవరు లేరు, మ్యాన్ పవర్ కొరత ఉంది, పోలీస్ కొరత ఉంది. రాష్ట్రంలో పోలీస్ కొరత ఎంత ఉందో మీకు తెలుసు కదా. ఎవరు చేస్తారు ఎన్ఫోర్స్మెంట్? వానికి రెక్కలు ఇచ్చినట్టే, ఎవడైతే అక్రమ రవాణా చేస్తున్నాడో వానికి రెక్కలు ఇచ్చి ఎగరమని చెప్పినట్టే ఇంక లెక్క. దర్జాగా హైవే ఇంకా వానికి వారధి మాదిరి వాడేసుకున్నాడు, ఇంక అంతే లెక్క. వారధి వేసుకున్నాడు ఇంకా వాడు. అక్రమ రవాణా చేసే దొంగల ముఠాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వారధి మాదిరి వేసుకున్నారు, ఇంకా అక్రమ రవాణా చేసుకుని వారధి వేసుకున్నారు. అంటే చూడండి ఎంత ఆ డెసిషన్ వల్ల ఎంత జరిగిందో అనేది మీకు చెప్తాను, 2 పాయింట్లలో చెప్తాను. ప్రభుత్వం ఆ డెసిషన్ తీసుకుని ఆ జీవో హోల్డ్ చేయడం వల్ల కొంతమంది జీవితాలు, స్పెషల్ పోలీసు వారు కొంతమంది జీవితాలు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడినాయి, అవమానాలు పడుతున్నారు. 2వ పాయింట్ ఏమంటే అక్రమాలు జరుగుతున్నాయి. అక్రమాలు చేసే వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఒక ఎనర్జీ టైప్ ఇచ్చారు. ఇంకా చేసేటప్పుడు వాళ్ళకి ఏముంటుంది, అడ్డుకట్టలేనప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, అంతే కదా, దర్జాగా చేసుకుంటారు అంతే. క్వశ్చన్ చేసేవాడు లేనంత వరకు సమాధానాలు చెప్తానే ఉంటాడు, ఎవడైనా చెప్తూ ఉంటాడు. సరైన క్వశ్చన్ చేసేవాడు వచ్చినప్పుడు ఆ సమాధానం అనేది ఆగుతుంది. అవునా కదా? ఎందుకు నువ్వెవరు ఈ టైంలో ఎందుకు వచ్చామని అడిగే వాళ్ళు లేరు. ఆ బోర్డర్లు ఎవరున్నారు? దోమలు కొట్టుకుంటున్నాయి ఆ బోర్డర్లు అంతా. ఇండియాలో ఆ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎట్లా రక్షణ కల్పిస్తున్నారో టెర్రరిస్టులు మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలోకి రాకుండా. వాళ్ళు లేకపోతే ఏం జరుగుతుందండి? ఇండియానే అంతమైపోతుంది. సో రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మెయిన్ థింగ్ ఆ చెక్ పోస్టులు అనేవి ఏర్పాటు చేయాలి. ఏవైతే బార్డర్లు ఉన్నాయో ఆ బార్డర్లలో ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మ్యాన్ పవర్ని పెట్టి ఎన్ఫోర్స్మెంట్ని పెంచి ఇవంతా చేయాలి. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట మాట్లాడారు, మీరు విన్నారో లేదు? ఎర్రచందనం నేపాల్కి పోయింది, ఇక్కడ నుంచి నేపాల్కి పోయింది, విన్నారా? అది ఎలా పోయింది ఇక్కడ నుంచి నేపాల్కి? అక్రమ రవాణా. అడ్డుకునే వాళ్ళు లేరు కదా. అడ్డుకునే వాళ్ళు లేరండి, చెప్తున్నాదా? అడ్డుకునే వాళ్ళు లేరు, ఆపేవాళ్ళు లేరు. ఏం చేస్తారు? పోతాయి, నేరు పోతాయి అంతే. అడ్డుకునే వాళ్ళు ఉండి, పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఉండి, మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ మ్యాన్ పవర్ ఉంటే ఇంత జరుగుంటుందా? అక్కడ దాకా ఎట్లా పోతుంది? అక్కడ దాకా పోయిందంటే ఇక్కడ చెక్ పోస్టులు మూసేసినారు, మ్యాన్ పవర్ లేదు, రెడ్ హ్యాండ్లు ఏమో అక్కడ ఎర్రచంద్రం అక్కడ పోయింది. అందులో డిఫీట్ ఎవరిది? ప్రభుత్వంది. ఆ డిఫీట్ ప్రభుత్వంది, ఓటమి. అది ఓటమే ఇంక లెక్క చెప్పేది. మన సంపద ఇంకొక రాష్ట్రానికి పోయిందంటే దానికి మించిన దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఏదైనా కావచ్చు, రైస్ కావచ్చు, మనం పండించి మన కష్టంతో, మన రాష్ట్ర సంపద కదా, దేశ సంపద ఎంత ముఖ్యమో ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్ర సంపద అనేది అంత ముఖ్యం. ఏదైనా కావచ్చు, మన యువత ఒక రాష్ట్ర సంపదే, రాష్ట్రంలో ఉన్నవాళ్ళు రాష్ట్ర సంపదే, రైస్ కావచ్చు రాష్ట్ర సంపదే, ఎర్రచందనం కావచ్చు రాష్ట్ర సంపదే, ఇసుక కావచ్చు రాష్ట్ర సంపదే. ఏదైనా కూడా రాష్ట్ర సంపద. ఇదంతా బంగారు కూడా, గోల్డ్ బిస్కెట్లు, వెండి ఇట్లాంటివన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్ జరుగుతాయి. ఇవంతా రాష్ట్ర సంపద. వాళ్ళ దేశ సంపద ఉండొచ్చు, దేశం అనుకోవచ్చు, నా దేశమే ఇదంతా, మీ దేశమే. అదే రాష్ట్రం అనేది కూడా మన రాష్ట్రం అనుకుంటాం కదా. మన రాష్ట్రంలో ఎంత సంపద ఉంటుంది, నిజమా కదా? విలువైన వస్తువులు ఉంటాయి, విలువైనటు ఉంటాయి. ఎక్కడ దొరకంది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో ఇసుక దొరకదు, ఆంధ్రాలో ఇసుక ఉంటుంది. అది సంపదే కదా, మనకు ఒక ప్లస్ పాయింట్ కదా. అంతే కదా. ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది, ఇంకెక్కడా రాదు. ఇంకెక్కడైనా పండిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఏరియాలలోనే ఎర్రచందనం అనేది పండుతుంది. రాయలసీమలోనే పండుతుంది, ఇంకెక్కడా పండదు. ఇంకెక్కడైనా ఆర్టిఫిషియల్గా పండించుకోవాల్సిందే, విత్తనాలు వేసుకొని. అక్కడ నేచురల్గా వస్తుంది. అదంతా ఒక సంపదే కదా. ఈ సంపద అంతా కొల్లగొట్టుకొని పోతున్నారు దొంగల ముఠాలంటే దానికి కారణం ఏమంటే
ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది లేదు. దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ ఎన్ఫోర్స్మెంట్ కొద్దిగా కట్టుదిట్టం చేయాలి. ఓవరాల్గా మీరు ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏమైనా ఉందా? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను వినిపించడం ఏమన్నా, మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్కి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. దయచేసి ఆ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో అయినా మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్కి న్యాయం చేసి మీ అందరూ మా వాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటున్నాను. మా వాళ్ళని ఆదుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్. దయచేసి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్స్ అనేవి ఆపొచ్చు, బార్డర్ కవచంలాగా బార్డర్ని కాపాడుకోవచ్చు, రాష్ట్ర ప్రజలందరినీ కూడా రక్షించుకోవచ్చు. ఈ రాష్ట్ర సంపదని ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర సంపదని రక్షించుకున్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఈ ఉన్నత స్థాయికి వెళ్తుంది, దేశంలోనే ఒక ఉన్నత స్థాయికి వెళ్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఆ సంపదను రక్షించుకోవాలంటే ఆ బార్డర్ చెక్ పోస్టులు ఓపెన్ చేయండి, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్కి అడ్డుకట్ట వేయండి సార్. దయచేసి ఇది నా విన్నపం సార్. థ్యాంక్ యూ సార్. మీ ఎస్పీఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఉద్యోగాలకు తీసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.